నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 87వ శ్లోకం అండి. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైకచతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జననీ జయతశ్చిత్రమిహ కిం హిమాని హంతవ్యం హిమగిరి నివాసైకచతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జననీ జయతశ్చిత్రమిహ కిం. ఈ శ్లోకం యొక్క భావం అండి. అమ్మ, హిమాలయ వాసానికి అర్హమైనవి, బ్రహ్మ ముహూర్తంలో సైతం విశదమైనవి, సర్వులకు విశేష భాగ్యాన్ని ప్రసాదించేవి, మంచు చేత కొట్టబడినవి అయిన నీ చరణాలు నిశా సమయంలో మూసుకుపోయే సరోజాలను జయిస్తాయనడంలో సందేహం ఏముంది? నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.